డబుల్ డిజిట్ సీట్లే టార్గెట్ గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకును పెంచింది. అభ్యర్థులు నామినేషన్ కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్ గా కనిపిస్తుంది. అలాగే అగ్రనేతలతో కూడా ఎక్కువగా సభలు నిర్వహించి 10కి పైగా ఎంపీ సీట్లు గెలవాలని రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఇప్పటికే నామినేషన్ కోసం బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు, జాతీయ నేతలు హాజరవుతున్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ వేయగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఇవాళ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జయశంకర్ హాజరవుతారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేటలో బహిరంగ సభకు హాజరు కానున్నారు. అమిత్ షా పార్టీ శ్రేణుల సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. మే ఫస్ట్ వీక్ లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనుండగా 4వ దశలో మే 13న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.